ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో వెలిసిన శ్రీ అంకాలమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం బొజ్జాయిపల్లె గ్రామం నుండి కుంకుమ బండితో ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. గ్రామ యువత ఆధ్వర్యంలో భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. భోజనశాలకు గాను అశ్వత్థనారాయణ రెడ్డి గారి రిటైర్డ్ డెమాస్టర్ గారు అశ్వత్థనారాయణ రెడ్డి గారు అంకాలమ్మ తల్లి గారు విరాళంగా దానం చేసింది. దాంట్లో వంటశాలలు 2 భోజనశాలలు పెంచున్నాము. ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికి ఆయన పేరు రూపాయలు సాధించడం జరిగింది. అయితే మొదటి బహుమతి 50,000 రూపాయలు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి గౌరవ తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మారెడ్డి భరత్ కుమార్ రెడ్డి గారి కర్నూలు వారు మొదటి బహుమతి 5,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆరో బహుమతి ఈ యొక్క కార్యక్రమానికి బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ఆలయ కమిటీ చైర్మన్ కోన సోమకొండారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిరిబండి తయారు చేసిన దేశవారము తిరునాళ్ళ జరుగును చుట్టూ సిరిబండి తిరుగును. అదేవిధంగా మళ్ళా 17వ తేదీ తిరునాళ్ళ సందర్భంగా కడప నాగేపల్లె కుంకుమండి అన్నదాన కార్యక్రమం గుడి చుట్టూ సిరిబండి తిరిగినవి. మళ్ళా 24వ తేదీన సిరిబండి గుడి చుట్టూ మండలాల పోటీలు ఊరి గ్రామ యువకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, బొజ్జాయిపల్లె కుంకుమండి కార్యక్రమం, మళ్ళా సాయంత్రం దేవన చుట్టూ సిరిబండి కార్యక్రమం జరుగును. మళ్ళా ఇదే 27వ తేదీన ఆదివారం అమావాస్య రోజున ఉదయం సిరిబండి చుట్టూ తిరుగును. రాత్రికి అమ్మాయి కళ్యాణము, సాయంత్రం 1:00 నుంచి వేషధారణ కార్యక్రమం జరుగును. 6 వరకు, సాయంత్రం మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 6:30 వరకు వేషధారణ కార్యక్రమం జరుగును. రాత్రికి 8 నుంచి అంకాలమ్మ తల్లి కళ్యాణ కార్యక్రమం జరుగును. 10 గంటలకు కళ్యాణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రా రాత్రి 10 నుంచి స్టార్ట్ అయ్యి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఆర్కెస్ట్రా కార్యక్రమం జరుగును. దీనికి గ్రామ ప్రజలు యూత్ అందరూ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. భక్తులు సందోపదానానికి విజయవంతం చేయవలసిగా కోరుతున్నాము. ఈ ఆలయ కమిటీ చైర్మన్గా కోన సోమకొండారెడ్డి నేను 2 సంవత్సరాలు పదవీ కాలం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాను చైర్మన్గా. పద్మావతమ్మ, సరస్వతమ్మ గారు, కాంతమ్మ గారికి, అఖిల్ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు. పండుగ మరుసటి రోజు పారణాన్ని చేస్తారు. ఇక్కడ కుందేల పారవేట జరుగుతుంటుంది. అమ్మవారిని ఉత్సవమూర్తిని అలంకరించుకొని ఆలయం చుట్టూ ప్రదర్శన చేసి ఊరి పులిమేర వద్దకు తీసుకొని వెళ్ళి కుందేళ్ల పారవాటను చేసి తీసుకుని వచ్చి అమ్మవారిని మరణ గ్రామోత్సవం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ ఆనవాయితీ ప్రకారం కడప నాగేపల్లి నుండి బొజ్జాయిపల్లి నుండి కూడా కుంకుమ బండి అనే ఒక బండి రావడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అంగేవారిపల్లి నుంచి వారు వచ్చేసి ఇక్కడ ఆడవారి వేషముగా అంటే అమ్మవారిలాగా చీర జాకెట్టు వేసుకొని అమ్మవారిని వారిలోకి ఆవాహన చేసి
అమావాస్య రోజు వాళ్ళని పూజించి చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగా ఇదంతా కూడా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు మరియు ఆలయ చైర్మన్ గారి సహకారంతో అమ్మవారి యొక్క భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ దుర్గాంబ సమేత అంకాల పరమేశ్వరి దేవత అనుగ్రహం ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సుఖశాంతులు, సంతోషంగాను, సంతానము సకాలములో కూడా కళ్యాణం జరగాలని చెప్పేసి భావిస్తున్నాము. ఓం శ్రీమాత్రే. మీ పేరు చెప్పండి. నా పేరు అనిల్ కుమార్ శర్మ.